వామ్మో ఫ్రెండ్స్, మన శరణం అన్నయ్య చూడడానికి మూసరోన్ లాగా ఉంటాడు, కానీ లోపల చాలా కుళ్ళు కుతంత్రం ఉంది అనేటువంటి విషయం అయితే నాకైతే ఇన్ని రోజుల నుంచి తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఆ కుళ్ళు కుతంత్రం మొత్తం బయటికైతే వైరల్ అయితే అవుతుందన్నమాట. అయితే మన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గుదాలుగా హిట్ అయితే అయ్యిందన్నమాట. అండ్ దీని అపోజిట్ గా మన శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయి కూర్చోంది. అయితే మన శరణం అన్నయ్య ఈ విధంగా అల్లు అర్జున్ తోటి అన్నాడంట. ఏమని అంటే, బన్నీ నువ్వు ఎలాగో పుష్ప 2 సినిమా తీసావు కదా, అది అందులో గడ్డం కుదాలుగా పెంచి పిచ్చకుంట్లోడి లాగా ఉన్నావు నువ్వు, ఇకపై ఇలాంటి సినిమాలు చెయ్యకు అని దుర్బుద్ధి మన అల్లు అర్జున్ కి కలిగించాడనమాట మన శరణం అన్నయ్య. అండ్ ఇంకేమన్నాడంటే, నువ్వు ఆ డైరెక్టర్ తోటి సినిమా చెయ్యి, శక్తి సినిమా, బిల్లా సినిమా, షాడో సినిమా, మా నాయన తీసినటువంటి బోలా శంకర్ సినిమా తీసినటువంటి డైరెక్టర్ తోటి సినిమా తీయి మెహర్ రమేష్ గాన్ తోటి అని చెప్పి మన అల్లు అర్జున్ కి అయితే మన శరణం అన్నయ్య అయితే ఒక చండాలమైనటువంటి ఆలోచన అయితే ఇచ్చాడంట ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నాకేం అర్థం అవుతుంది అంటే, మనం సంకనాకి పోవాలి, ఇతరులను కూడా సంకనాకి పియ్యాలి అనేటువంటి బుద్ధి అయితే మన శరణం అన్నయ్య దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే మన అల్లు అర్జున్ అన్నయ్య ఇంటాడా మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడంట మన శరణం అన్నయ్య చెప్తుంటే. ఏమ నువ్వు చెప్పుడు నేను ఏంటికి ఇనుడురా, మీరు మీ మెగా ఫ్యామిలీ అంతా నన్ను తొక్కడానికే చూస్తున్నారు నాకు తెలుసు, కానీ ఏదో నీ ముంగల నేను తల ఊపుతున్నాను, కానీ నేను ఫాల్తు పోకు డైరెక్టర్ గాడితోటి ఏ విధంగా సినిమా తీస్తాను రాని మన అల్లు అర్జున్ తన మనసులో అనుకుంటున్నాడంట ఫ్రెండ్స్. అండ్ ఇక మన శరణం అన్నయ్య మొండోన్ లాగా ఇంటలేడంట ఫ్రెండ్స్. చెయ్యి 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 అని ఒకటే నస పెట్టాడంట మన అల్లు అర్జున్ ని. అయితే ఈ మ్యాటర్ అంతా ట్విట్టర్ లో చక్కర్లు కొడుతోంది ఫ్రెండ్స్. అయితే దీని కింద ఏమని కామెంట్స్ చేస్తున్నారు అంటే, ఇతర ఫ్యాన్సులు మన శరణం అన్నయ్యని తిట్టడమే కాకుండా మన శరణం అన్నయ్య పేడు ఫ్యాన్సే తిడుతున్నారు ఫ్రెండ్స్ మన శరణం అన్నయ్యని. మీ మెగా ఫ్యామిలీకి అసలైనటువంటి మొగడు దొరికాడురా, మీరు వాణ్ణి ఏమి చెయ్యలేరు, వాడు చూస్తూనే ఉండండి, నీకన్నా ఎక్కువ ఎదిగిపోతాడు అల్లు అర్జున్ అని అందరూ కూడా మన అల్లు అర్జున్ ని మెచ్చుకుంటున్నారు, మన శరణం అన్నయ్యని మెచ్చుకుంటలేరు, తిడుతున్నారన్నమాట. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటున్నారంటే, అల్లు అర్జున్ అన్నయ్య నువ్వు ఆ కొడుకుల మాటలు వినకు, ఆ కొడుకులు అట్లే చేస్తారు గాని నువ్వు మంచి స్థాయికి వెళ్ళిపోతావు, నువ్వు ఒక మంచి మంచి సినిమాలు తీయి అన్నయ్య, పుష్ప 2 సినిమా మంచిగా తీసావు కదా ఎలాగోలా, ఇక ఆ తర్వాత కూడా అన్ని వచ్చేటువంటి సినిమాలు 1000 కోట్లు దాటాలి, నిన్ను మేము బాగా ఎంకరేజ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, నువ్వు ఇలాగే ఎదుగుతూ పోయి ఆ మెగా ఫ్యాన్స్ ని మెగా ఫ్యామిలీని దాటుతూ తొక్కుకుంటా పోవాలి అని చెప్పి అల్లు అర్జున్ అయితే మెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకేమర్థమయ్యింది అంటే, ఒకడు ఎదుగుతుంటే ఈ విధంగానే ఉంటుందేమో పక్కనోడికి కుళ్ళు కుతంత్రం అనేటువంటిది అయితే నాకైతే ఈ శరణం అన్నయ్యని చూస్తుంటే అర్థం అవుతుంది ఫ్రెండ్స్. మరి మీకేం అర్థం అవుతుంది ఈ వీడియో పైన, అసలు మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో పైన అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అలాగే మన శరణం అన్నయ్య ఈ విధంగా అల్లు అర్జున్ కి సలహాలు ఇవ్వడం కరెక్టా రాంగ్ అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ అయితే పడేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.